ఎన్ని రకాల చద్దన్నాలు ఉన్నాయి, వాటి వల్ల ఆరోగ్యానికి ఏం లాభం, మళ్ళీ టాపింగ్స్ కూడా చట్నీలు కూడా వేస్తున్నారు వాటితో పాటు. ఏంటి అసలు చెప్పండి సార్. టీ టిఫిన్ అనేది మన కల్చర్ కాదు సార్. ఇది జొన్న చద్దన్నాలు, ఇది మన పల్లెటూరు కల్చరు. ఇది తిని 100 ఏళ్ళు బతికిరు ఒకళ్ళు మన ముత్తాతలు. కానీ ఇప్పుడు ఈ కాలం బట్టి ఒక 20-30 డేస్కి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అందుకే మేము తీసుకొచ్చాం సార్ చద్దన్నాలు. ఇవి తింటే ప్రోబ్యాక్టీరియా బాగా పెరిగి మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. అందువల్ల మేము ఇవి తీసుకొచ్చాం సార్. జొన్న, రాగి, అరికెలు, సామెలు, కొర్రలు, ఊదలు, జొన్నలు రోజుకు ఒక 6-7 ఐటమ్స్ చేస్తాం సార్. పెట్టింది మా డిఫరెంట్ పెడుతుంటాం డైలీ. కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? మంచిగా ఉంది సార్. వచ్చి తినేస్తారు. అది కాక మనకు 21 డేస్లో బీపీ షుగర్ కంట్రోల్ అవుతుంది సార్. ఈ డైలీ తినడం వల్ల నో ఆయిల్ నో మసాలా ఉంటుంది. ఇందులో ఆయిల్ ఉండదు, మసాలా ఉండదు. రేట్స్ ఎలా ఉన్నాయి? 40 రూపీస్ సార్. పార్స్ అయితే 50 ఇస్తున్నాము. అంతే. అంటే ఇది ఈ టైంలో పెట్టడానికి అంటే ఎండాకాలం వచ్చిందని పెడుతున్నారా లేకపోతే మొత్తం టోటల్ ఎండాకాలం లేదు సార్, వానాకాలం కూడా పెట్టేస్తాం. ఇది మనకు ఆయిల్ తిని బయట హార్ట్ అటాక్లు వస్తున్నాయని ఇది ఉద్దేశంతో మేము తీసుకొచ్చాం సార్. టైమింగ్స్ ఏంటి? 7 to 11:30 అట్ అవుతుంది సార్ మాకు ఇక్కడ. ఓన్లీ చద్దనమేనా? చద్దనంతో పాటు తొక్కులు ఏమన్నా టాపింగ్స్ అలాంటివి ఇస్తారా? మునగాకు చట్నీ ఇస్తాం సార్. మునగాకు సాంబార్ ఉంటుంది, మజ్జిగ ఉంటుంది. మునగాకు చట్నీ సాంబార్ వల్ల సర్వరోగం నివారణ సార్. మునగాకు అది తింటే ఇంకా మనకు హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు సార్. అందుకే మునగాకు చట్నీ, మునగాకు రసం పెడుతున్నాము. ఇంకా అవిసె గింజల లడ్డు ఉంటుంది సార్, మన ఓట్స్ లడ్డు ఉంటుంది సార్. అవి కూడా అమ్ముతున్నారా? అమ్ముతున్నాం సార్. కాకపోతే గ్యాస్ ప్రాబ్లం వల్ల ఈరోజు అయిపోయినాయి లడ్డు. అంటే తొందరగా కస్టమర్ కొనేసారా? అయిపోయినవి, ఈరోజు అయిపోయినాయి లడ్డు. దాని వల్ల మనకు హార్ట్ అటాక్ అసలు రాదు సార్, బ్రెయిన్ షుగర్ కూడా అసలు రావు అవి తినడం వల్ల. డైలీ ఈ చద్దనాలు ఎక్కడ తయారు చేస్తారు మీరు? ఇంట్లోనే చేస్తాం సార్. ఇంట్లో అంటే మీ లేడీసా? లేదు సార్, నేనే చేస్తాను. మీరే తయారు చేస్తారు? మేమే తయారు చేస్తాం. ఎంత టైం పడుతుంది? నైట్ 11 అవుతుంది సార్. మళ్ళీ మార్నింగ్ 3కి లేచి మళ్ళీ చేస్తాం. రెడీ చేసి తీసుకొని వస్తాం సార్. ఇక్కడ అంతా ఫ్రెష్ స్టాకే? ఫ్రెష్ సార్. ఇవి ఆగవు సార్. మళ్ళీ మనకు కూడా 3 లోపే మళ్ళీ పులుపు వాసన వస్తుంది. ఇవి మనకు 10 లోపు అయిపోతుంది. మనకు ఏముండదు ఇక్కడ. మేము 3 లోపున తినేస్తాము. ఎక్కడి నుంచి తెప్పిస్తారు ఇవన్నీ అంటే దీనికి సంబంధించి ఇంగ్రీడియంట్స్ అయినా ఇవన్నీ ఎక్కడి నుంచి తెప్పిస్తారు? ఇక్కడ మోండా మార్కెట్ నుంచి సార్. సికింద్రాబాద్ మోండా మార్కెట్ నుంచి తీసుకొస్తాం. ఇప్పుడైతే అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటాం. అంటే మీరు బిజినెస్ అంటే డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కాదు సార్ మాది. డబ్బుల ఉద్దేశం కాదు, హెల్త్ అందరికీ మంచిగా పంచాలనే ఇది తీసుకొచ్చాను సార్. మీరు కూడా ఇదే తింటారా చద్దన్నం? ఇప్పుడు తింటాం సార్. డైలీ తింటాం మేము. ఇది డైలీ తింటాం. ఇంతకుముందుకు నేను ఎక్కువ ఉండే సార్ వెయిట్. ఇప్పుడు చాలా తగ్గినాక ఇవి తినడం వల్ల డైలీ. మీరు మాట్లాడుతుంటే తెలుస్తుంది మీ మాటలు. అవును సార్, డైలీ తగ్గుతుంది సార్. బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ నార్మల్ వస్తాయి సార్. 21 డేస్ నువ్వు డైలీ తింటే డైలీ నార్మల్ అవుతుంది సార్ 21 డేస్లో. మీరు ఈ చద్దన్నం పెట్టడానికి మెయిన్ కారణం ఏంటి? ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? ఏం లేదు సార్. ఇప్పుడు రోడ్ల మీద మన జనాలు చూస్తున్నాం సార్. పోతుంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. అదొకటి ఇన్స్పిరేషన్ తీసుకున్నాం బాగా. అంటే మనకు హెల్త్ మంచిగా ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. ఒక డైలీ 40 రూపీస్ పోతే ఏముంటుంది సార్. కాదు మనకు హెల్త్ ఉండాలి కదా, ఇష్యూ ఉండకూడదని ఇవి తీసుకొచ్చినాం సార్. ఇవి తినడం వల్ల మనకు హార్ట్ అటాక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు ఇవేవి రావు సార్. హెల్త్ ఇష్యూ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది, మళ్ళీ కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంటుంది. అందువల్ల మీకు ఇది తీసుకొచ్చాం సార్. అసలు మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి చెప్తారా? సార్ మా పేరు కోటేష్ సార్. మా నల్గొండ. నేను డిగ్రీ చేసిన, జాబ్ కూడా చేసిన. నాకు ఏది సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. తర్వాత ఆటో కూడా తోలిన, క్యాబ్ నడిపిన. తర్వాత ప్రజలకు హెల్తీ ఫుడ్ ఇవ్వాలనే కాన్సెప్ట్ తోని తీసుకుని వచ్చాను సార్. చద్దన్నం తీసుకొచ్చిన. సరే, చద్దన్నంలో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్తారా? సార్ ఇది జొన్న చద్దన్నం సార్. ఇవి నైట్ మనం వండి గోరువెచ్చని పాలేసి తోడేస్తాం సార్. ఇందులో ప్రోబ్యాక్టీరియా బాగా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. ఇవి రాగి సార్. ఇవి సామలు. సామలు అనేది గర్భాశయము, షుగర్, బాయ్స్కు ప్రాబ్లం ఏమున్నా ఇంకా మొత్తం హెల్త్కి ఇష్యూ సార్. ఇవి రెగ్యులర్ చద్దన్నం రైస్తోని. ఇవి కినోవా సార్. కినోవా ఇది కొర్రలు. కొర్రలు మొత్తం మనకు ఫైబర్ ఎక్కువ ఉంటుంది సార్. కొర్రల్లో ఫైబర్ ఎక్కువ ఉండి మన బాడీలో అంటే మూసుకుపోయిన నలాలు కూడా తెలుసుకునేటట్టు చేస్తారు సార్. మొత్తం కరిగిచ్చేస్తుంది అన్నట్టు. అంటే దీని గురించి ఫస్ట్ మీకు అవగాహన ఎలా వచ్చింది? వీటన్నిటి గురించి ఎప్పుడు తెలుసుకున్నారు? సార్ మేము కూడా ఇక్కడ తిన్నాం సార్. నల్గొండలో తిన్నాము, చుట్టుపక్కల ఆలయాలు తిన్నాము. ఇట్లా తిని ఆ హెల్త్ గురించి మనం తిని ఒకరోజు 21 డేస్ మేము ట్రై చేసినాం. తిన్నాక దానివల్ల యూజ్ ఏమవుతుందంటే మనకు బాడీ కూడా తగ్గుతుంది. అందువల్ల చూసి మేము కూడా ఇది బాగుంటుంది, హెల్త్ మనం కూడా 10 మందికి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకొచ్చాం సార్ హైదరాబాద్లో. ఓకే, మీ పెద్దవాళ్ళు ఎవరైనా చేస్తుంటే చూసి నేర్చుకున్నారా? నేర్చుకున్నాం సార్. చిన్నప్పుడు అదే కదా సార్ మేము తిన్నది. అక్కడ ఈ పల్లెటూరులో ఉండేది. మేము చద్దన్నం ఎక్కువ తినేది కాదు. ఇవి జొన్న తినపోయేది కానీ ఎక్కువ రెగ్యులర్ చద్దన్నం డైలీ తినేది. అల్ల ఉల్లిగడ్డ వేసుకొని మిర్చి వేసుకొని మార్నింగ్ తినేది. మునగాకు తొక్కు అన్నారు, ఏదో ఒకసారి చూస్తారా? కారం కూడా సార్. ఇది మునగాకు, కరివేపాకు చట్నీ చేస్తాం సార్. ఇవి తినడం వల్ల మన బాడీలో ఏ రోగానికైనా పనిచేస్తుంది సార్. మునగాకు అనేది ఏ రోగనిరోధక శక్తి ఉంటుంది సార్, ఎక్కువ ఉంటుంది ఇది. అందుకే మునగాకు సాంబార్ చేస్తాం. కారం ఆయుర్వేద కారం పొడి సార్.
ఇవి ఆనియన్స్ మజ్జిగ చేస్తాం. ఓకే, ఇవన్నీ టాపింగ్స్ లాగా వేస్తారు. చేస్తాం సార్. మునగాకు రసం కూడా ఉంటుంది సార్ మన కాడ. మునగాకు రసం తాగితే ఇమ్యూనిటీ పరంగా కూడా పెరుగుతుంది సార్ మంచిగా. నేను టేస్ట్ చేయాలనుకుంటున్నా. నాకు ఒక 2-3 చద్దన్నాలు మిక్స్ చేసి ఈ టాపింగ్ చేసి ఇవ్వండి, చూద్దాం ఎలా ఉందో. జొన్న సామలు రెగ్యులర్ చేద్దాం, రాగి చేద్దాం అయిపోయింది సార్. కినోవా ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది సార్. హై ప్రోటీన్, ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది సార్. మనకు ఏదైనా మూసుకుపోయిన నరాలు కూడా తెచ్చుకుంటే చేస్తుంది సార్. పువ్వు అనేది చెడు కొలెస్ట్రాల్ అనేది పోద్ది, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది సార్ దీనివల్ల. ఇది మునగాకు రసం సార్. మునగాకు చట్నీ, కరివేపాకు వేసి చట్నీ చేస్తాం సార్. కారపొడి కూడా వేస్తారా? కారం పొడి కూడా, ఆనియన్స్ కూడా వేస్తాం. వేయండి. ఓకే, ఇదివరకు మీరు వేసుకుంటే చూసాను కస్టమర్కి. మునగాకు రసం ఉంటుంది సార్. రైట్, నేనైతే టేస్ట్ చేస్తున్నా. బాగుంది. మొత్తం ఎన్ని రకాలు వేసిండు నాకు సద్దనం? 6 రకాలు వేసిండు. 6 రకాలు వేసిండు. రాగి, మొక్కజొన్న, ఇంకా కినోవా, రెగ్యులర్ చద్దన్నం, సామలు, కొర్రలు. నాకైతే చాలా బాగా అనిపించింది. దీంట్లో పోషకాలు కావాలంటే కూడా వాళ్ళు మనకి అక్కడ డిస్ప్లేలో పెట్టారనమాట. దీన్ని తింటే ఎలాంటి పోషకాలు వస్తాయి, మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు దూరం అయిపోతాయి, ఎంత హెల్తీగా ఉంటాం మనం, చద్దన్నం యొక్క లాభాలు ఏంటి, ఇవన్నీ వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫుడ్ కూడా ఇదివరదాకా మాట్లాడాను కదా, ఎప్పుడు తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, వీటికి సంబంధించిన సామాన్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇలాంటి విషయాలన్నీ మనం అడిగి తెలుసుకున్నాం కదా. సో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆయిల్ ఫుడ్ని దూరం చేసి ఇలాంటి చద్దన్నాలకు దగ్గరైతే రాగి, మొక్కజొన్న, అలాగే చెప్పుకుంటూ పోతే మన దగ్గర అరికల చద్దన్నము, రెగ్యులర్ చద్దన్నము, ఇలా చెప్పుకుంటూ పోతే 5-6 రకాల చద్దనాలు అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఆరోగ్యానికి మంచిదే. సో మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయాలనుకుంటే చద్దన్నం టేస్ట్ చేయండి. మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్. చద్దన్నంలో రాగి, మొక్కజొన్న చద్దన్నం, రెగ్యులర్ చద్దన్నం, పెరుగు చద్దన్నము, ఇలాంటివి మన అరికెల చద్దన్నము, ఇలాంటివి మనం ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ ఎండాకాలం ముఖ్యంగా, ఈ ఎండాకాలం ఇప్పటికే ఎండలు దంచుతున్నాయి. పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీభత్సమైన ఎండలు ఉంటాయని చెప్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఈ టైంలో ఇలాంటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విధంగా ఉండండి. ముఖ్యంగా ఆహారం, మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే మన శరీరం ఆ విధంగా స్పందిస్తుంది. కాబట్టి చద్దనమే కాదు, మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీ శరీరానికి తగ్గట్టు ఆహారం తీసుకోండి, కానీ ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి. ఆయిల్ ఫుడ్కి దూరంగా ఉండండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.